హాయ్ అండి, అందరికీ నమస్తే. మా పాప చూడండి చిందులు వేసుకుంటా బయలుదేరింది. బయటికి అన్నామంటే చాలు ఇంకా యాక్టివ్ అయిపోద్ది. ఎప్పుడెప్పుడు వెళ్దాం ఎప్పుడెప్పుడు వెళ్దామని ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి చిందులు వేసుకుంటా డ్యాన్స్ వేసుకుంటా వస్తుంది. ఇంకెక్కడికో కాదు, హలీం తిందామని చెప్పేసి అన్నారు మా వారు. ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం కాబట్టి హైదరాబాద్లో ఉండేవాళ్ళు హలీం బాగా తింటారు ఇష్టంగా. సో మా పెళ్ళైన కొత్తలో నాకు అంత నచ్చేది కాదు, 1-2 సార్లు తిన్నాక ఇంకా అలవాటైంది. కాకపోతే ఇక్కడ ఉంటారు కాబట్టి ప్రతి ఇయర్ హలీం సీజన్లో తప్పకుండా అందరు తింటారండి హలీం నచ్చిన వాళ్ళు. మీలో ఎంతమందికి హలీం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో నాతోటి షేర్ చేసుకోండి. సో మేము ఇక్కడైతే ఏఎంఎంబిలో మటన్ హలీం ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అదైతే తీసుకొని మేము నలుగురం కలిసి తిన్నాము. అంటే మా పిల్లలు ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. మా శాన్వి పెద్ద పాప తినింది, చిన్న పాపకి నచ్చలేదు. అంటే కొంచెం అది ఘాటుగా ఉంటుంది కదా, దానిలో మిరియాలు స్పైసెస్ అవి బాగా వేస్తారు కదా. మా చిన్న పాప అంత కారం ఎక్కువ తినలేదు. సో దాంట్లో వచ్చిన 2 జీడిపప్పు పలుకులు అయితే తినింది. ఇంకా తర్వాత తనకి అది కావాలి వేరేది కావాలని చెప్పి అల్లరి చేస్తూ ఉంది. ఇంకా నేను మా వారు మా శాన్వి అయితే హలీంని అయితే ఎంజాయ్ చేసాము. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. హలీం ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడే తినాలి, చల్లగా అయిపోతే దాని టేస్టే చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాళ్ళు హలీం సీజన్లో మామూలుగా ఎంజాయ్ చేయరు. కొంతమంది అయితే రోజు తినే వాళ్ళు కూడా ఉంటారు. అంత ఇష్టం ఏంటో మరి, రోజు తినే అంత ఇష్టం అయితే లేదు నాకు. ఇదైతే ఈ సీజన్లో ఇదే ఫస్ట్ టైం తినడం. మీలో ఎంతమంది తిన్నారో నాతోటి షేర్ చేసుకోండి. మీలో ఎంతమందికి మటన్ హలీం ఇష్టమో అది కూడా షేర్ చేసుకోండి. ఇక్కడైతే మా పాప అలిగింది, నాకు నచ్చలేదు, నాకు వేరేది కావాలని. ఇంకా తనకి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాము. తనకి సపోటాలు అంటే ఇష్టం, ఇంకా సపోటాలు కూడా తీసుకొని వచ్చాము. ఇంటికి వచ్చినాక ఇంకా సపోటాలు యాపిల్ కట్ చేసి ఇస్తే అది తినింది. అంతే అండి ఈ మినీ వ్లాగు.